అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగిందంట. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. మన రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడదామని చెప్పి ఏదో మాట్లాడబోయి ఏదో అవ్వబోయి బొక్కబోర్ల పడ్డం అనేటటువంటిది ఇంతకు ముందు నుంచి చాలాసార్లు జరిగినటువంటి అంశం. ఇప్పుడు కూడా సదరు ముఖ్యమంత్రి గారు అబ్బా జబ్బా దబ్బా అనేటటువంటి పరిస్థితి సూపులో పడి ఎలాంటి ఆలోచన లేకుండా, ముఖ్యమంత్రి అనేటటువంటి సోయ కూడా లేకుండా, అంటే ఆయన ఎలాంటి వ్యక్తిత్వం అనేటటువంటిది, ఆ ముఖ్యమంత్రి పదవికి ఆయన తగినవాడా కాదా అనేటటువంటిది ఈ అంశము మనకి తేటతెల్లం చేస్తుంది. హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడుతూ పెళ్లి కాని వాళ్ళకు ఒక దేవుడు, 2 పెళ్ళిళ్ళు చేసుకునేటోళ్ళకు ఒక దేవుడు, కక్క మొక్క మందు తాగేటోళ్ళకి ఒక దేవుడు అని ఎంత హీనంగా ఎంత నీచంగా నోరు పారేసుకున్నాడంటే ఒక్కసారి నేను అది మీకు వినిపిస్తాను. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లుండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకు ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు, ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, మూడో ఆయన అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. మంచి అభిప్రాయం లేకపోతే ఇక అది మనకు ఉపయోగం ఉండదు. దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోలేదు. ఎన్నో ఏళ్ళ పరిణామ క్రమంలో కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు. ఒకసారి నమస్తే పెడితే పెట్టలేదను, మనం పెడితే వాడు పెట్టలేదు. విన్నారు కదా, సదరు మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు అంటే, ఈ జిల్లా అధ్యక్షుల మీద అలాగే పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు, భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి, కాబట్టి ఆ భిన్నమైనటువంటి అభిప్రాయాలతోటి మనం వెళ్ళాలి అని మాట్లాడారు. నాకు అర్థం కాక అడుగుతాను, మిస్టర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, ఒక ఏకాభిప్రాయానికి ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకులను తీసుకురాలేనటువంటి మీ నాయకత్వం ఈ తెలంగాణకు అవసరమా? పార్టీని ఏకతాటి మీద నడిపించలేనటువంటి మీ శౌర్యము, ఇక్కడ మీ డొల్లతనము మీనాక్షి నటరాజన్ గారు తేటతల్లం చేశారు. అది కూడా జనాలకు వినిపించాలి కదా. ప్రజలకు తెలియనటువంటి విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ మాట ఎందుకు మాట్లాడారు, ఏ విధంగా తీసుకున్నాడు అనడానికి కూడా ఈయన యొక్క తెలివితేటలు ఎంత చక్కగా ఉన్నాయి, తర్వాత ముఖం ఎలా మాడింది, ఆ ముఖం మాడిపోయిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు ఏంటి అనడానికి అదే సభలో ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఒక చొరక అంటించారు ఈయనకి. అది కూడా నేను వినిపిస్తాను నేను మీకు ఇప్పుడు. रिपोर्ट लेके 6 महीने के बाद कौन रहना कौन नहीं रहना, जब एक डिसीजन ले लो आप और एआईसीसी सेक्रेटरीज एंड पीसीसी प्रेसिडेंट हैज टू टेक ए कॉल ऑन रिव्यू ऑन दिस. इवन एआईसीसी ने गुजरात में जो जहां से शुरू किया वहाँ पर वो हर हफ्ते रिव्यू करते हैं, और अगर कोई भी जिला अध्यक्ष उसमें, वो आप तो 6 महीने बोल रहे हो, उन्होंने 3 महीने भी वेट नहीं किया. तेलंगाना में थोड़ा 6 महीने हमको करना है, मेरा भी मानना है, मैं आपसे सहमत हूँ, 6 महीने का समय देना है. लेकिन एक बात ये भी है, जो आपकी भी मंशा है मेरी भी मंशा है, अगर हम किसी पद पर हैं और वहाँ काम नहीं कर पा रहे हैं तो इसका ये मतलब नहीं कि आपकी ज़रूरत नहीं है पार्टी, लेकिन इसका मतलब ये है कि आप वो काम अच्छे से नहीं कर पा रहे हैं, आपको कोई और काम मिलेगा. लेकिन ये सही बात है कि आज जो राजनीतिक हमारे सामने परिस्थिति है उसमें हमको ये कड़े निर्णय करने पड़ेंगे, नहीं तो हम आने वाली चुनौतियों का सामना नहीं कर पाएंगे. तो वो बात सही है, 6 महीने हम सबको ऐसा मानना पड़ेगा कि हमारी परीक्षा है, उसमें हम पास होंगे तो हम 28 में भी पास होंगे, और अगर हम 28 में पास नहीं हुए तो यहाँ बने रहेंगे तो भी क्या फ़ायदा होगा. तो वो दिमाग में रख के हम सबको ये टारगेट अपने लिए लेना चाहिए. सही बात है, उसमें बुरा भी मानने की कोई बात नहीं. हम सबको साथ में ही 28 की चुनौती में पास होना है, वो हमारे लिए इंपॉर्टेंट है. 28 और 29 की चुनौती, 29 में अगर राहुल जी इस देश के प्रधानमंत्री नहीं बने तो मैं और आप जिला अध्यक्ष रहे, कुछ भी रहे, क्या फायदा होने वाला है. इसलिए ये परीक्षा हम सबको अपने लिए लेना चाहिए, इसमें मेरी सहमति है आपसे. ये तेलंगाना में सरकार बनाने के लिए नहीं आप लोगों को जिला अध्यक्ष बनाए, राहुल जी को इस देश में प्रधानमंत्री बनाने के लिए आप लोगों को जिम्मेदारी दी है.
एक जिम्मेदारी में आगे पीछे कोई भी किए 19-20 कोई भी किए उनके लिए दूसरी नौकरी तैयार है, मगर जिला अध्यक्ष तो खाली करना पड़ता, क्योंकि मैं 3 साल काम किए। मैं मेरा वर्किंग प्रेसिडेंट उसी दिन बोले जिस दिन मैं जिम्मेदारी लिए 6 महीने के बाद, भाई 3 साल मैं काम करूंगा, 3 साल के अंदर एक असेंबली इलेक्शन एक पार्लियामेंट इलेक्शन 3 साल के अंदर आ जाएंगे। जो मेरा मेहनत है, जो मैं कामयाब हो सकता हूँ नहीं। విన్నారు కదా ఆవిడ మాట్లాడింది ఏంటి అనంటే, మీరు ఎప్పటికప్పుడు ఏ మంత్కి ఆ మంత్ రివ్యూస్ అనేటటువంటివి పెట్టుకొని పార్టీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అనేటటువంటిది ఇవ్వాలి, మీరందరూ ఏకతాటి మీదకు వచ్చి పని చేయాలి, ఎవ్రీ మంత్ కూడా పార్టీ రివ్యూ మీటింగ్స్ అనేటటువంటివి జరగాలి అనేటటువంటిది ఆమె చెప్పింది. ఆమె ఎందుకు చెప్పింది అంటే, సదర్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 6 నెలలు టైం ఇవ్వండి, 6 నెలల్లో మేము అందరం కూర్చొని మా అందరి మధ్య ఏకాభిప్రాయాన్ని కుదుర్చుకొని వీలైతే ఏకాభిప్రాయానికి వస్తే మేము మీకు ఒక రిపోర్ట్ ఇస్తాము, అప్పటికి రాకపోతే మీరు చర్యలు తీసుకోండి అన్నాడు. ఇది మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం యొక్క దృఢత్వము, ఆ యొక్క పటిష్టత మనం చూడాలి. ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా ఆ మీనాక్షి నటరాజన్ గారు ఏంటయ్యా అనంటే, ఆవిడ ఏమంది, గుజరాత్లో కనీసం 3 నెలలు కూడా టైం తీసుకోలేదు, ఏ నెలకు ఆ నెల సమీక్షిస్తున్నారు, ఏ నెలకు ఆ నెల పార్టీ ప్రక్షాళన జరుగుతుంది, అలాగే నిర్ణయాలు తీసుకుంటున్నారు, పార్టీని పటిష్టం చేస్తున్నారు. మీకు 6 నెలల వరకు మీరు పడుకొని నిద్రపోయి 6 నెలల తర్వాత నిద్రలేస్తాను అంటే మీరు శుభ్రంగా ఇంటికి వెళ్ళి బజ్జోండి, మీకు ఈ పదవి అక్కర్లేదు, మీరు ఈ పదవిలో ఉండాల్సిన అవసరం లేదు, మీకు ఈ పదవి అక్కర్లేదు. ఈ 2 స్పష్టంగా ఆవిడ చెప్పింది. పని చెయ్యకుండా బబ్బోని లొల్లులు పెట్టుకొని మీ మధ్య ఐక్యత లేకుండా పార్టీలో ఇష్టం వచ్చినట్టు ఒకడు ఫుట్బాల్ ఆడతానంటాడు, ఒకడు ఇంకొకటి ఆడతానంటాడు, ఒకళ్ళు క్రికెట్ ఆడతానంటాడు, ఇంకొకడు గోటీ బిళ్ళ ఆడతా అంటాడు, ఇంకొకళ్ళు గోళీలు ఆడతానంటారంటే కుదరదు. ఇది పార్టీకి సంబంధించినటువంటి అజెండా ప్రకారము అందరూ ఒక తాటి మీదకి వచ్చి పని చేస్తేనే 2028లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేటటువంటి ఆ యొక్క గొప్ప అవకాశం అనేటటువంటిది మనకి లభిస్తుంది అని పాపం ఆవిడ తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి గారికి చెప్పింది. అప్పుడు ముఖ్యమంత్రి గారి ముఖం నల్లగా అయిపోయి అందరూ ఏం చూస్తున్నారంటే ఆయన తిట్టిందే చూస్తున్నారు. తిట్టడానికి ముందు జరిగిన అంశం ఇది. క్రిస్టల్ క్లియర్గా మీనాక్షి నటరాజన్ గారు ఏం చెప్పారయ్యా అనంటే, నువ్వు గనక వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురాకపోతే, నువ్వు ఏ మంత్కి ఆ మంత్ సమీక్షా సమావేశాలు నిర్వహించి రిపోర్ట్ తీసుకొని వచ్చి పార్టీని బలోపేతం చేయకపోతే నీకు ఈ పదవి ఉండదు, ఈ పదవిలోకి వేరే వాళ్ళు వస్తారు, మీరు వేరే పనులు చూసుకోండి, మీ సొంత పనులు చూసుకోండి అని చెబుతూ నీ పదవి ఊడుతుంది రాబాయ్, కావాలంటే నీకు ఇంకో పదవి ఉంటుంది, అది ప్రతిపక్ష నేతగా కావచ్చు, ఇంకో పార్టీలో చేరటం కావచ్చు, లేదంటావా అక్కడి నుంచి దిగి ఏదో ఒక మంత్రిగా కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అలాగే జిల్లా అధ్యక్షుడికి వేరే కింద ఉన్నటువంటి కార్యకర్తలకి సంబంధించినటువంటి వేరే ఏ పదవిలోనైనా ఉంటారు తప్పితే ఆ పదవి ఏదైతే ఉందో ఆ పదవికి సంబంధించినటువంటి ఆ యొక్క బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడు, పార్టీని ఏకతాటి మీద నడిపించలేనప్పుడు మీరెందుకురా పార్టీలో దొబ్బేయండి అంది ఆవిడ. అర్థమైందా? ఆ మాట మాట్లాడగానే పాప ఆయన ముఖం నల్లగా అయింది. మా వాళ్ళకి 6 నెలలు టైం ఇవ్వండి, 6 నెలలు టైం ఇవ్వండి అని మాట్లాడింది. మొన్న అడిగినారు కదా ఎవరో మన నక్సల్స్ దీనికి లొంగిపోవడానికి 3 నెలలు టైం అడిగారు. 3 నెలలు ఒక వ్యవహారానికి టైం ఇస్తే వాడు బజ్జోని నిద్రపోతాడు. ఇక్కడ రాజకీయాల్లో అక్కడ హింస పేటరేగుతుంది. ఈ టైం పీరియడ్ అనేటటువంటిది ఎప్పుడు అడగాలి, ఎందుకు అడగాలి, దేనికి అడగాలి అనేటటువంటి ఒక స్పష్టత అనేటటువంటిది ఉంటుంది. ఇచ్చేవాడికి కూడా ఒక స్పష్టత ఉంటుంది. మనం అడగగానే ఇవ్వరు, మనం ఎందుకు అడుగుతున్నాం అనేటటువంటి దాని మీద ఇచ్చేవాడికి కూడా మన యాటిట్యూడ్ మీద ఒక స్పష్టత ఉంటుంది. అక్కడ రేవంత్ రెడ్డి యొక్క డొల్లతనం అనేటటువంటిది బయటపడింది. ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఒక తాటి మీద నడపలేకపోతున్నారు. జిల్లా అధ్యక్షుల్లో సమైక్యత లేదు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేల్లో సమైక్యత లేదు, ఎంపీల్లో సమైక్యత లేదు, పార్టీలో ఏ లీడర్కి ఒక లీడర్కి ఇంకొక లీడర్కి సఖ్యత లేదు అనేటటువంటిది బాహాటంగా పత్రికాముఖంగా కూడా ఆవిడ మాట్లాడినటువంటి అంశము. దానికి పాపం బిడ్డ బొక్క బోర్లా పడ్డాడు. పడి ముక్కు పగిలి ఆయన మాట్లాడినటువంటి విషయం ఏంటి అనంటే, ఎటు పోవాలో అర్థం కాక మీనాక్షి నటరాజన్ గారు ఏ విషయం చెప్తే కాంగ్రెస్ పార్టీ డాన్స్లేసి ఈయన్ని హక్కున చేర్చుకుంటుందో ఆ మాట మాట్లాడారు. అదే ఇది
3 కోట్ల మంది దేవతలు ఉన్నారా? నీకు తెలవదా రేవంత్ రెడ్డి 3 కోట్ల మంది ఉన్నారో లేదో? అలాగే ఇంకొక మాట ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు మీరు? పెళ్లి కానాళ్ళకు ఒక దేవుడు, 2 పెళ్ళిళ్ళు చేసుకునేటోళ్ళకి ఒక దేవుడు, తర్వాత మందు తాగే వాళ్ళకు ఒక దేవుడు అని ఇంత దేవుళ్ళ గురించి ఇంత బలహీనంగా ఇంత చులకనగా మాట్లాడినటువంటి హిందువు అని పేరు చెప్పుకొని దేవీ దేవతల మీద ఒట్లేసి, ఇగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మన పెద్ద మనిషి పార్టీకి ముందు ఎన్ని గుళ్ళు గడపలు ఎక్కి తొక్కాడో, పార్టీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఎందుకు మొక్కినావు? వెంకటేశ్వర స్వామికి ఎంతమంది భార్యలు ఉన్నారని మొక్కినావు నువ్వు? లేకపోతే వెంకటేశ్వర స్వామి ఏ సంపద నీకు ఇవ్వాలని మొక్కినావు? వెంకటేశ్వర స్వామి ఏ విజయం నీకు ఇచ్చాడని మొక్కినావు? అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతలకి ఏం మొక్కినావు? సమ్మక్క సార్లమ్మకి ఏం మొక్కినావు నువ్వు? ఏ విధమైనటువంటి మొక్కులు నువ్వు మొక్కి మళ్ళీ తిరిగి చెల్లించుకున్నావు, లేదా మొక్కులు మొక్కి తిరిగి చెల్లిస్తానని మొక్కుకున్నావు? చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీకు తెలీదా మన హిందూ దేవీ దేవతలు 3 కోట్ల మంది ఉన్నారా అని అడుగుతున్నావు? నిజంగా చెప్తున్నాను, నీకు ఒక చరిత్ర చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఏంటి అనంటే, హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని ఒక మాట మాట్లాడిన ఆయన్ని బొందబెట్టేశారు జనం. అర్థమైందా? హిందుత్వం బొందబెట్టింది. అలాగే 7 కొండలు ఎందుకు వెంకటేశ్వర స్వామికి, 2 కొండలు చాలవా అని 5 కొండలకి స్కెచ్ చేసిన వాళ్ళకి ఆ కొండల్లోనే చరిత్ర సమాప్తం అయిపోయింది. ఎంత పవర్ ఉందో ఆ శక్తి, 3 కోట్ల మంది దేవతల శక్తి ఇక్కడ కాపలా కాస్తుంది మీలాంటి నాలుక లేనటువంటి, నాలుక మడత పెట్టి మాట్లాడేటటువంటి వ్యక్తులకి. అలాగే ఇంకొకరికి కూడా చెప్తున్నాను, ఓట్ల కోసమో ఓటుకు నోటు పారేసి కొనుక్కునేటటువంటి కొంతమంది ఆ కొహన మేధావులు కొంతమంది, అలాగే వెధవలు కొంతమంది ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, 3 కోట్ల మంది దేవతల శక్తి ఈ హిందువుల్ని కాపాడుతుంది. జాగ్రత్త. ఒక్కొక్కడు హిందుత్వంతో పెట్టుకుంటే మాడి ఎందుకు మసవుతున్నాడు? హిందుత్వంతో పెట్టుకున్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీలో ఒక్క నాయకుడైనా సరే, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఒక్కళ్ళైనా వాళ్ళ చావు ఎలా రాసిపెట్టి ఉందో, ఎందుకు రాసిపెట్టి ఉందో చరిత్ర చెప్తుంది రేవంత్ రెడ్డి గారు. మీకు మళ్ళీ మేము గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? అరే, హిందువు ఓట్లతో గెలిచి, హిందువుల గుళ్ళు గోపురాలు తిరిగి గెలిచిన తర్వాత మొక్కులు చెల్లించుకొని మళ్ళీ వచ్చి వెటకారంగా నువ్వు హిందూ దేవీ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నావు అనంటే, ఇక్కడ నీ పరిపాలనలో ఉన్నటువంటి డొల్లతనం కనపడుతుంది. అలాగే నీ నాయకత్వంలో ఉన్నటువంటి డొల్లతనం కనపడుతుంది. ఇప్పుడు అర్థమైందా రేవంత్ రెడ్డి? అవతల లాస్ట్ టైము ఎందుకు కాంగ్రెస్కి జనం ఓటేశారు అంటే, ఈ దగుల్బాజీ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది చేసినటువంటి దరిద్రానికి, ఆ బీజేపీ నాయకత్వం మారినందుకు తెలంగాణ ప్రజలకు పడినటువంటి శిక్ష నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం. ఆ ముఖ్యమంత్రి పదవి రాగానే నెత్తిన పెట్టుకొని ఏం భజన చేస్తున్నావో జనమంతా చూస్తున్నారు, ఏ మతానికి కొమ్ము కాస్తున్నావో జనమంతా చూస్తున్నారు, ఎవరిని వెటకారంగా మాట్లాడుతున్నావో చూస్తున్నావు. మిగిలిన వాళ్ళందరికీ ఒక్కళ్ళే ఉన్నారేమో, హిందువుకి 3 కోట్ల మంది ఉన్నారు. ఎవ్వడు తప్పించుకోలేడు, ఎవ్వడు మిగలడు. మసి అయినటువంటి ఆ క్షణాలు, ఆ దృశ్యాలు చరిత్రలో ఉన్నాయి. చరిత్ర పుటలు తిరగేసి చూసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంకొకసారి హిందూ దేవీ దేవతల మీద మాట్లాడితే ఈరోజు మంచో చెడో గుర్తు చేశాడు రేవంత్ రెడ్డి గారు. ఏమని? 3 కోట్ల మంది దేవతల శక్తి కాపలా కాస్తుంది. ఒక్క దేవుణ్ణి అడ్డం పెట్టుకునే ఇంత హింసాపాతమో ఇంత మీరు జరుపుతుంటే 3 కోట్ల మంది దేవతలు మమ్మల్ని ఎంత కాపాడుతున్నారు, ఈ దేశాన్ని ఎంత కాపాడుతున్నారు? ఇన్ని వేల సంవత్సరాల దోపిడీకి గురవుతున్న ఇంకా హిందువు స్థిరంగా ఎందుకు నిలబడి ఉన్నాడంటే కారణం 3 కోట్ల మంది దేవతలే. 3 కోట్ల మంది ఈ యొక్క హిందూ సామ్రాజ్యాన్ని, హిందూ దేశాన్ని అణువున అడుగున కాపాడుతున్నారు. రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో, ఏ దేవీ దేవతల గురించి మాట్లాడావో, ఏ 3 కోట్ల దేవతల గురించి మాట్లాడావో, అలాగే గ్రామ దేవతల గురించి నీకు తెలుసా? గ్రామ దేవత అనేటటువంటి ఆ ఎనర్జీ ఎంత అద్భుతమైనటువంటి ఎనర్జీనో నీకు తెలుసా? ఒక్క మాట గ్రామ దేవతని మాట్లాడితే ఆమె చుట్టూ ఉన్నటువంటి భూతగణాల యొక్క శక్తి నీకు తెలుసా? ఖచ్చితంగా నీకు చూపిస్తారు. తాగుడు తాగేవాళ్ళు దేవతలను కొలిసేవాళ్ళ? మొక్కకోటి చొక్కకొకటి మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
ఏ భాష మాట్లాడుతున్నావు? నేర్చుకోలేదా? చదువుకోలేదా? రాజ్యాంగం చదవలేదా? ఏం మాట్లాడుతున్నావు? ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడడానికి కనీసం జ్ఞానం అనేటటువంటి ఇవ్వనటువంటి నీకు జన్మనిచ్చిన వాళ్ళకి నమస్కారం. మళ్ళీ చెప్తున్నాను, హిందువులందరికీ కూడా చెప్తున్నాను, ఎలుగెత్తి చాటండి, మనకి 3 కోట్ల మంది దేవతల కాపలా ఉన్నారు. ఎలుగెత్తి చాటండి మన దేవతల్ని. ఎవరైనా అంటే వాళ్ళ యొక్క శవాలు చరిత్రలో ఎలా మిగిలినాయో, వాళ్ళ మరణాలు ఎలా ఉన్నాయో ఎలుగెత్తి చెప్పండి. భారత్ మాతాకి జై.